హలో అండి, నా పేరు శ్రావణి. 1 ఇయర్ ప్లస్ బేబీస్కి పంకిన్ కిచడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి. పంకిన్ కిచడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ చూసేద్దాం. 100 grams పంకిన్, హాఫ్ ఆనియన్, 1 tablespoon పోపులు, 3 వెల్లుల్లి రెబ్బలు, 4 to 5 కర్రీ లీవ్స్, పిడికెడు బియ్యం, పిడికెడు కంటే కాస్త తక్కువ పెసరపప్పు, 1-2 సార్లు బాగా కడిగి 1 hour పాటు సోక్ చేసుకోండి. సోక్ చేసుకోవడం వల్ల మన బాడీ న్యూట్రియంట్స్ని బాగా అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది. సో నెక్స్ట్ పంకిన్ని, ఆనియన్ని, గార్లిక్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ముందుగా మినీ సైజ్ కుక్కర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత పిల్లల కోసం ఆయిల్ యూస్ చేయకూడదు కాబట్టి గీ ఆర్ బటర్ని యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక చిన్న బటర్ స్లైస్ వేస్తున్నాను. నెక్స్ట్ పోపులు, గార్లిక్ పీసెస్ వేసుకోండి. గార్లిక్ పీసెస్ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి కిచడీకి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో అందుకనే గార్లిక్ పీసెస్ యాడ్ చేశాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు తీసుకొని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కరివేపాకు అలాగే పంకిన్ ముక్కలు వేసేద్దాం. పంకిన్ లాంటి మంచి ఫుడ్ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఎలాగో తినడానికి ఇష్టపడరండి. సో మనం వాళ్ళు చిన్నగా ఉండేటప్పుడే ఎంత వీలైతే అంత మంచి హెల్దీ ఫుడ్ వాళ్ళ డైట్లో యాడ్ చేయాలి. సో అందుకనే పంకిన్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ కాబట్టి పంకిన్ కిచడీ చేస్తున్నాను. పంకిన్ ముక్కలు వేగిన తర్వాత కొద్దిగా గల్లుప్పు వేసుకుందామండి మనం పంకిన్ కిచడీలో. ఎందుకంటే సాల్ట్ కంటే గల్లుప్పు మంచిది, అందుకనే గల్లుప్పు వేస్తున్నాను. తగినంత వేసి బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి ఉడికించుకుందామండి. 1 minute తర్వాత ఒకసారి మూత తీసి ముక్కల్ని బాగా కలుపుకొని దాని తర్వాత ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇంకా పెసరపప్పుని వాటర్తో పాటు వేసేసుకుందామండి. ఇంకొంచెం వాటర్ అవసరం పడితే వేసుకోండి. ముక్కలు మునిగేటట్టుగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా కారం అలవాటు చేద్దాం అనుకుంటున్నానండి పాపకి. సో కారం వేసి బాగా కలుపుకొని లిడ్ గ్యాస్ కట్టర్ పెట్టి క్లోజ్ చేసేసేయండి. లో ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. పంకిన్ ముక్కలు కాస్త గట్టిగా ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించడం వలన బాగా మెత్తగా ఉడుకుతుందండి. సో 3rd విజిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి బాగా మెత్తగా మ్యాష్ చేసుకొని బేబీస్కి సర్వ్ చేసుకోవడమే. మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుందండి. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూజ్ ఉన్న వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.